ఉసిరికాయ ఆమ్లా క్యాండీస్ చేసుకునే విధానం. ఉసిరికాయలు కడుక్కుని ఒక జల్లెడ బుట్టలో వేసుకుని ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా ఉసిరికాయలు ఉడికినాక ఇలా పట్టుకుంటే ఇలా తొనలుగా విడిపోతాయి. ఇలా ఉడికించుకుని ఒక వెడల్పు ప్లేట్లో వేసుకుని చల్లారబెట్టుకుని ఇలా తొనల్లాగా తీసుకోవాలి. బాగా మెత్తగా ఉడకవసరం లేదు, కొంచెం ఉడికితే ఇలా తొనల్లాగా వచ్చేస్తాయి. పెద్ద ఉసిరికాయలు ఉన్నప్పుడు, ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకోండి. ఇలా ఒలుచుకుని ఒక గిన్నెలో వేసుకుని మనం వీటిని తీగా ఉండేటట్టు చేసుకుంటున్నాం. పంచదార వేసి చేస్తాం. పంచదార వద్దనుకుంటే ఈ ముక్కల్లో ఉప్పు వేసి ఇలాగైనా ఎండలో పెట్టుకోవచ్చు. నేను ఇవి పిల్లలు తింటారని చేస్తున్నాను. అందరికీ ఇష్టంగా తింటారు. మనం పంచదార వేస్తాం కాబట్టి తీయగా ఉంటాయి ఇవి. పిల్లలకి చాక్లెట్ల బదులు ఇలా చేసి పెట్టండి, తీయగా తింటారు. కాయలన్నిటిని ఒలుచుకుని ఒక డబ్బాలో వేసుకోవాలి. ఇలా ఒక డబ్బాలో వేసుకుని 2 కప్పులు ఉసిరికాయ తొనలైతే 1 కప్పు పంచదార వేసుకుని రేత్రంతా ఉంచుకోవాలి. వీటిని ఆ మొక్కలు పంచదార పీల్చుకుని తీయగా ఉంటాయి. రెండవ రోజున వీటిని ఎండలో పెట్టుకోవాలి. మొక్కలు తీసేసి అడుగున ఉసిరికాయ రసం కొంచెం ఉంటుంది, అదొక సీసాలో పోసుకుని మనం నిమ్మకాయ నీళ్ళు కలుపుకున్నప్పుడైనా దాంట్లో కలుపుకోవచ్చు. ఈ ఉసిరికాయ తొనలు 2 రోజులు ఎండితే కిస్మిస్లాగా ఎండిపోతాయి. తెలియని వాళ్ళు వీటిని దూరాన్ని చూసి కిస్మిస్లు అనుకుంటారు. ఇలా డబ్బాలో వేసుకుని సంవత్సరం అంతా తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా తినొచ్చు. ఉసిరికాయలు ఉన్నప్పుడు ఇలా చేసి ఇంట్లో అందరికీ పెట్టండి. మనకి తీపి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే పంచదార మిక్సీ పట్టి ఆ పౌడర్ అయినా దీంట్లో కలుపుకోవచ్చు. ఉసిరికాయ క్యాండీస్ ఇలా చేసుకోండి.